కలాం గారి పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్. ఉదయం 4 గంటలకు నిద్రలేచేవాడిని. మా అమ్మ ఉదయాన్నే నన్ను నిద్రలేపేది. అప్పుడు స్నానం చేసి లెక్కల ట్యూషన్కి వెళ్లేవాడిని. స్నానం చేసి రాకపోతే మా మాస్టర్ పాఠాలు చెప్పేవారు కాదు. నేను ట్యూషన్ పూర్తి చేసుకొచ్చేసరికి మా నాన్న నన్ను నమాజ్కు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండేవారు. ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక రైల్వే స్టేషన్కి వెళ్లేవాణ్ణి. మద్రాసు నుంచి వచ్చే దినపత్రికల పార్సిల్ని తీసుకుని వాటిని పంపిణీ చేసేవాణ్ణి. ఈ విధంగా పనిచేస్తూనే చదువుకున్నా. మాది ఉమ్మడి కుటుంబం. సభ్యులు ఎక్కువ మంది ఉండేవారు. మా అమ్మ మాత్రం నాకు మిగతా వారికన్నా ఎక్కువ తిండి పెట్టేది. ఇంట్లో నేను చివరివాడిని. దానికి తోడు చదువుకుంటూ పనిచేయడం వల్ల మా అమ్మ నాపై చాలా శ్రద్ధ చూపేది. మా ఇంట్లో ఆనందం విషాదం రెండూ ఉండేవి. ముగ్గురమ్మల కథ. ఆ ముగ్గురు అమ్మలు నాకెంతో ఇష్టం. తనకు ముగ్గురు అమ్మలంటే చాలా ఇష్టమని, వారందరినీ తాను కలవగలిగానని కలాం చెప్పాడు. ఆ ముగ్గురు అమ్మలు ఎవరంటే, ఒకరు మా సొంత అమ్మ, మరొకరు భారత సంగీతానికి అమ్మ ఎంఎస్ సుబ్బలక్ష్మి, మరొకరు ప్రపంచానికి అమ్మ అయిన మదర్ తెరెస్సా అని చెప్పాడు. కలాం నిజాయితీకి, సరళమైన జీవన విధానానికి ప్రసిద్ధిగాంచిన గొప్ప వ్యక్తి. రాత్రి 2 గంటలకు నిద్రించి ఉదయం 6:30 లేదా 7 గంటల మధ్య లేచేవాడు. అతనికి టెలివిజన్ లేదు. తన వ్యక్తిగత ఆస్తుల్లో పుస్తకాలు, వీణ దుస్తులు, ఒక సిడీ ప్లేయరు, ఒక ల్యాప్టాప్ ఉండేవి. అతను వీలునామా ఏమీ రాయలేదు. మరణానంతరం అతని ఆస్తులు అతని పెద్దన్నకు చెందాయి. కలాం గారు శాకాహారి, మద్యపాన వ్యతిరేకి, బ్రహ్మచారి కూడా. ఖచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణను పాటించేవాడు. ప్రజలు తమ భార్యా పిల్లలకు, తమ పిల్లల పిల్లలకు ఆస్తులు సంపాదించి పెట్టడం కోసమే అవినీతిపరులవుతారు అంటూ అతను పెళ్లి చేసుకోలేదు. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిమూ పెళ్లి చేసుకోవాలి. ఖురాన్తో బాటు భగవద్గీతను కూడా చదువుతాడు. మతఘర్షణలను నిరసించే శాంతికాముకుడు. మానవతావాది. ప్రపంచ దేశాల నుంచి చాలా అవార్డులు అందుకున్నారు. కలాం 40 విశ్వవిద్యాలయాల నుండి 7 గౌరవ డాక్టరేట్లను పొందాడు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న, జాతీయ సమగ్రతకు ఇందిరా గాంధీ అవార్డు, వీర్ సావర్కర్ అవార్డు, కింగ్ చార్లెస్ II మెడల్, రాయల్ సొసైటీ యూకే, డాక్టర్ ఆఫ్ సైన్స్, ఎడిన్బర్గ్ యూనివర్సిటీ యూకే. ఏపీజే అబ్దుల్ కలాం ప్రపంచంలో ఒక శత్రువు కూడా లేని గొప్ప వ్యక్తి. ఆయన 1931 అక్టోబర్ 15 జన్మించారు. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది 1999లో భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర. దీనిని కలాం, అరుణ్ తివారీలు వ్రాశారు. ఈ పుస్తకంలో ఆయన ప్రారంభ జీవితం, ఇండియన్ స్పేస్ సెంటర్ మిస్సైల్ కార్యక్రమాలలోకి వెళ్లడానికి కావలసిన కృషి, కష్టాలు, ధైర్యము, అదృష్టం గూర్చి వివరించారు. ఈ పుస్తకంలో తన కెరీర్, చెన్నైలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ చేసిన తరువాత కాలం ఇండియన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో ప్రోటోటైప్ హోవర్ క్రాఫ్ట్ తయారీకి తనను కేటాయించుట గూర్చి వివరించారు. తర్వాత ఆయన ఇస్రోకు వెళ్లి విక్రమసారాభాయి స్పేస్ సెంటర్లో సహకారం గురించి, మొదటి స్పేస్ లాంచ్ వెహికల్ ప్రోగ్రాం ప్రారంభించుట గూర్చి వ్రాశారు. 1990లలో 2000 ప్రారంభంలో కలాం డార్డియోకు వెళ్లుట గురించి, అచట ఇండియన్ న్యూక్లియర్ వెపన్స్ కార్యక్రమాల నిర్వహణ గురించి, థర్మోన్యూక్లియర్ ఆయుధాల ప్రగతి గురించి, అగ్ని క్షిపణి గూర్చి వివరించారు. వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం ఎంతో మంది యువతలో స్ఫూర్తి నింపింది. కలాం గారు 2015 జూలై 27న చనిపోయారు. ఆ భారత 11వ రాష్ట్రపతిగా ఉన్నారు మరియు క్షిపణి శాస్త్రవేత్తగా పనిచేశారు. తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు. చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టా పొందాడు. భారత రాష్ట్రపతి పదవికి ముందు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేశాడు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్గా పేరుగాంచాడు. కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ వాహన సాంకేతికత అభివృద్ధికి కృషి చేశాడు. 1998లో భారతదేశ పోఖ్రాన్ 2 అణు పరీక్షలలో కీలకమైన సంస్థాగత, సాంకేతిక, రాజకీయ పాత్ర పోషించాడు. 2002 రాష్ట్రపతి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అతన్ని అభ్యర్థిగా ప్రతిపాదించగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఆ ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్పై గెలిచాడు. తర్వాత డీన్ కలాం నీకు తక్కువ గడువు ఇచ్చి ఎక్కువ ఒత్తిడి కలిగించనన్నాడు. 8 స్థానాల కొరకు జరిగిన ప్రవేశ పరీక్షలో 9వ స్థానం పొంది యుద్ధ పైలట్ కావాలనే తన కలను సాకారం చేసుకునే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయాడు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) చెన్నై నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగులో పట్టా పొందిన తరువాత 1960లో కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO వారి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో శాస్త్రవేత్తగా చేరాడు. కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చేయటం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు. కానీ DRDOలో ఉద్యోగం చేయడంతో అతను సంతృప్తి చెందలేదు. 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో ఇస్రో చేరి ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 తయారీలో పనిచేశాడు. 1980 జూలైలో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్షలో విజయవంతంగా చేర్చింది. SLV-3 పరీక్ష విజయం తరువాత తనను కలవాల్సిందిగా ఇందిరాగాంధీ, సతీష్ ధావన్ను పిలిచినప్పుడు ఆయనతో పాటు వెళ్లిన వారిలో అబ్దుల్ కలాం కూడా ఒకడు. అయితే మొదట ఈ ఆహ్వానం వచ్చినప్పుడు కలాం భయపడ్డాడు. నాకు బూట్లు లేవు, కేవలం చెప్పులు మాత్రమే ఉన్నాయి, ఎలా రావాలి అని సతీష్ ధావన్ను అడగగా, ఆయన మీరు ఇప్పటికే విజయాన్ని ధరించి ఉన్నారు, కాబట్టి ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా వచ్చేయండి అని అన్నాడు. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నాడు. 1970-1990 మధ్య కాలంలో కలాం PSLV, SLV-3 ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశాడు. ఈ 2 ప్రాజెక్టులు విజయవంతమయ్యాయి. 1970లలో SLV రాకెట్ ఉపయోగించి రోహిణి 1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో మైలురాయి.
1992 జూలై నుండి 1999 డిసెంబరు వరకు ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుగా DRDO ముఖ్య కార్యదర్శిగా పనిచేశాడు. ఇదే సమయంలో జరిపిన పోఖ్రాన్ అణు పరీక్షలలో కలాం రాజకీయ సాంకేతిక పాత్ర నిర్వహించాడు. ఈ అణు పరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చాయి. 1998లో హృద్రోగ వైద్య నిపుణుడైన డాక్టరు సోమరాజుతో కలిసి సంయుక్తంగా ఒక స్టెంటును అభివృద్ధి చేశారు. దీనిని కలాం రాజు స్టెంట్ అని అంటారు. 2012లో వీరిద్దరూ కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించడంలో సహాయకంగా ఉండేందుకు ప్రత్యేకంగా ఒక ట్యాబ్లెట్ కంప్యూటరును తయారు చేశారు. దీన్ని కలాం రాజు ట్యాబ్లెట్ అని అంటారు. 2002 జూలై 18న కలాం బ్రహ్మాండమైన ఆధిక్యతతో 90% పైగా ఓట్లతో భారత రాష్ట్రపతిగా ఎన్నికై జూలై 25న ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ పదవికి తమ అభ్యర్థిగా నిలబెట్టింది అప్పటి అధికారపక్షమైన జాతీయ ప్రజాస్వామ్య కూటమి కాగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు పార్టీ తమ మద్దతు తెలిపింది. ఆ పోటీలో వామపక్షవాదులు బలపరిచిన 87 ఏళ్ల లక్ష్మీ సెహగల్ అతని ఏకైక ప్రత్యర్థిగా నిలిచింది. ఆమె రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ నాయకత్వం క్రింద పోరాడిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో మహిళా విభాగానికి నేతృత్వం వహించిన వీరవనిత. అతడు ప్రజల రాష్ట్రపతిగా పేర్కొందాడు. లాభదాయక పదవుల చట్టంపై తీసుకున్న నిర్ణయం తన పదవీ కాలంలో తీసుకున్న అత్యంత క్లిష్టమైన నిర్ణయంగా అతను భావించాడు. తన పదవీ కాలంలో 21 క్షమాభిక్ష అభ్యర్థనల్లో 20 అభ్యర్థనల్లో నిర్ణయం తీసుకోకపోవడం పట్ల అతను విమర్శలు ఎదుర్కొన్నాడు. 2023 సెప్టెంబరులో చండీగఢ్లో జరిగిన ఒక ప్రశ్నోత్తర కార్యక్రమంలో కలాం దేశ జనాభాను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి పౌర స్మృతి ఉండాలని అభిప్రాయపడ్డాడు. కలాం 2002 నుంచి 2007 వరకు భారత రాష్ట్రపతిగా తన సేవలను అందించాడు. కలాం ఎప్పుడూ ప్రజల వ్యక్తిగా మెలిగాడు. ప్రజలు కూడా కలాంను ఆదరించారు. భారతరత్న పొందిన రాష్ట్రపతులలో కలాం మూడవవాడు. 2007 జూన్ 20తో తన పదవీ కాలం పూర్తి అయింది. రెండవసారి రాష్ట్రపతి పదవి కోసం పోటీ చేయాలనుకున్నాడు, కానీ చివరి క్షణాలలో వద్దని నిర్ణయించుకున్నాడు. ఇస్రో DRDOలతో కలిసి పనిచేసినందుకు ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం 1981లో పద్మభూషణ్, 1990లో పద్మ విభూషణ్తో సత్కరించింది. భారతదేశంలో రక్షణ సాంకేతిక పరిజ్ఞానం యొక్క శాస్త్రీయ పరిశోధన ఆధునీకరణకు చేసిన కృషికి 1997లో కలాం భారతదేశపు అత్యున్నత పౌర గౌరవం భారతరత్నను అందుకున్నాడు. 2013లో అంతరిక్ష సంబంధిత పథకానికి నాయకత్వం వహించి విజయవంతంగా నిర్వహించినందుకు అమెరికాకు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ నుండి వాన్ బ్రాన్ అవార్డును అందుకున్నాడు. కలాం మరణం తరువాత అనేక నివాళులు అందుకున్నాడు. అతని పుట్టినరోజైన అక్టోబర్ 15ను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం యువ పునరుజ్జీవనోద్యమ దినోత్సవంగా జరుపుతుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారం ను ఏర్పాటు చేసింది. ఇందులో 8 గ్రాముల బంగారు పతకం, ప్రశంసాపత్రం, 5 లక్షల నగదు బహుకరిస్తారు. శాస్త్రీయ వృద్ధిని, మానవీయ శాస్త్రాలను, విద్యార్థుల సంక్షేమాన్ని ప్రోత్సహించడంలో కృషి చేసిన రాష్ట్ర ప్రజలకు 2015 నుంచి ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని ఇస్తోంది. కలాం పుట్టిన 84వ వార్షికోత్సవం సందర్భంగా 2015 అక్టోబరు 15న ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని DRDO భవన్లో కలాం జ్ఞాపకార్థం తపాలా బిళ్లలను విడుదల చేశాడు. నాసా వారి జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ JPL పరిశోధకులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS ఫిల్టర్లలో కనుగొన్న కొత్త బాక్టీరియంకు కలాం గౌరవార్థం సోలిబాసిల్లస్ కలామీ అని పేరు పెట్టారు. 2015 అక్టోబరు 15న భారతదేశ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ హైదరాబాద్లోని DRDO మిస్సైల్ కాంప్లెక్స్ పేరును డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్గా మార్చాడు. రాష్ట్రపతిగా కూడా సేవలందించిన మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం 2015 జూలై 27 సోమవారం సాయంత్రం హఠాన్మరణానికి గురయ్యాడు. షిల్లాంగ్లోని ఐఐఎంలో సోమవారం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ అబ్దుల్ కలాం హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో కుప్పకూలిన అబ్దుల్ కలాంను స్థానిక బెథానీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ICUలో ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అతను గుండెపోటుతో చేరినట్లు, పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆ తర్వాత 45 నిమిషాల వ్యవధిలోనే కలాం కన్నుమూశాడు. అప్పటికి ఆయన వయస్సు 84 సంవత్సరాలు. డాక్టర్ ఏ.పి. అబ్దుల్ కలాం జాతీయ స్మారక చిహ్నాన్ని కలాం జ్ఞాపకార్థం తమిళనాడులోని రామేశ్వరం ద్వీప పట్టణంలోని పేకరుంబు గ్రామంలో DRDO నిర్మించింది. దీనిని 2017 జూలైలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. కలాం పనిచేసిన రాకెట్లు, క్షిపణుల ప్రతిరూపాలు ప్రదర్శనలో ఉన్నాయి. ఈ జననాయకుని జీవితాన్ని వివరించే వందలాది చిత్రాలతో పాటు అతని జీవితం గురించి యాక్రిలిక్ పెయింటింగ్స్ కూడా ప్రదర్శించబడుతున్నాయి. ప్రవేశద్వారం వద్ద కలాం విగ్రహం ఉంది. కూర్చుని, నిలబడి ఉన్న భంగమలో కలాంగారి మరో 2 చిన్న విగ్రహాలు ఉన్నాయి. 1950లో తిరుచిలో తాను చదువుకుంటున్నప్పుడు విన్న ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్న పాట తనను పరవశంలో ముంచెత్తిందని, అప్పటినుంచి ఆమె సంగీతాన్ని ఎంతగానో అభిమానించానన్నాడు. ఆమె భారతరత్న పురస్కారాన్ని తీసుకునే సమయంలో నా తల నిమిరింది. ఆ ఘటనను నేనెప్పటికీ మరవలేను అని ఉద్వేగంతో చెప్పాడు. దేశం కాని దేశంలో పుట్టి మన దేశానికి 40 ఏళ్ల పాటు అమూల్య సేవల్ని అందించిన మదర్ థెరెస్సా తాను అభిమానించే మూడో అమ్మగా కలాం చెప్పాడు. 1962లో అతను భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు మారాడు. అక్కడ అతను ఇతర శాస్త్రవేత్తలతో కలిసి అనేక కృత్రిమ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించాడు. రోహిణి ఉపగ్రహాన్ని జూలై 1980లో విజయవంతంగా భూమి సమీప కక్షలోకి వదిలిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3ని అభివృద్ధి చేయడంలో ప్రాజెక్టు డైరెక్టరుగా అతని కృషి ఎంతో ఉంది.
1982లో అతను డిఆర్డీఓ డైరెక్టర్గా తిరిగి వచ్చి క్షిపణుల మీద దృష్టి కేంద్రీకరించాడు. అగ్ని క్షిపణి పృథ్వీ క్షిపణుల అభివృద్ధి ప్రయోగాలకు అతనే సూత్రధారి. దీంతో అతనికి భారతదేశపు మిస్సైల్ మాన్ అని పేరు వచ్చింది. జూలై 1992లో అతను భారతదేశపు రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారు అయ్యాడు. భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా అతనికి క్యాబినెట్ మంత్రి హోదా వచ్చింది. అతను కృషి ఫలితంగానే 1998లో పోఖ్రాన్ 2 అణు పరీక్షలు విజయవంతంగా జరిగాయి. కలాం రాజకీయంగా భారతదేశం అంతర్జాతీయ సంబంధాలలో మరింత దృఢమైన నిర్ణయాలు తీసుకుని నిర్ణయాత్మక పాత్ర పోషించాలని కోరుకున్నాడు. తాను సుదీర్ఘకాలం కృషి చేసి అభివృద్ధి చేసిన అణ్వాయుధ కార్యక్రమం కాబోయే ప్రపంచ ప్రబల శక్తిగా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేసే సాధనాల్లో ఒకటిగా అతను భావించాడు. అతను భారతదేశపు యువతను వెన్నుతట్టి ప్రోత్సహించే ఉద్దేశంతో పాఠకుల్ని ఉత్తేజితుల్ని చేసే తన ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్ లాంటి పుస్తకాలు అనేకం రాశాడు. 2020 సంవత్సరానికల్లా భారతదేశాన్ని ఒక వైజ్ఞానిక ప్రబల శక్తిగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను అతను చాలా బలంగా ముందుకు తెచ్చాడు. శాస్త్ర సాంకేతిక రంగాలలో అతను చాలా చురుకైన పాత్ర పోషించాడు. బయో ఇంప్లాంట్స్ వాడడం ద్వారా తెలివిని పెంచడానికి ఒక పరిశోధనా కార్యక్రమాన్ని అతను ప్రతిపాదించాడు. అతను ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ కంటే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్నే సమర్థించాడు. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ను పెద్ద ఎత్తున వాడడం ద్వారానే సమాచార విప్లవం అవుతుంది అని, ఫలాలు ఎక్కువ మందికి అందుతాయని అతను విశ్వసించాడు. ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కూడా చేయండి.